అనగనగా ఒక ఊరిలో రంగన్న లచ్చమ్మ అనే ఇద్దరు దంపతులుండేవారు. రంగన్న చాలా బద్ధకస్తుడు. ఇంట్లో ఏ పని కూడా చేసేవాడు కాదు. లచ్చమ్మకు రంగన్నని చూస్తే చాలా కోపం వచ్చేది. ఒకరోజు లచ్చమ్మ రంగన్నతో ఇలా అంటుంది: మీరు ఇలా రోజు ఏ పని చేయకుండా ఉంటే మనం బ్రతకడం చాలా కష్టమవుతుంది. ఇంట్లో మీ అమ్మగారు రోజూ కష్టపడుతున్నారు. బయటకు వెళ్ళి గడ్డి కోసుకొని వస్తుంది. అలాగే నీ కూతురు కూడా పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది. తాను కూడా ఏదో ఒక పని చేస్తుంది. నేనైతే నాకు చేతనైనంత పని నేను చేస్తున్నాను. ఇక మిగిలింది మీరే. ఇంట్లో ఏ బాధలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతాము? ఇంట్లో పెళ్ళిడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ విషయమైనా మీకు గుర్తుందా? అసలు మీరు ఇంత బద్ధకంగా ఎలా తయారయ్యారో నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం మీరే ఆలోచించండి. లచ్చమ్మ రంగన్నతో అంటుంది. అప్పుడు రంగన్న భోజనం చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను చేసేది కూడా కరెక్ట్ కాదేమో. ఇంట్లో అందరూ కష్టపడుతున్నారు, నేను తప్ప. నేను కూడా ఏదైనా ఒక పని చూసుకుంటే బాగుంటుందేమో అని రంగన్న మనసులో ఒక ఆలోచన తడుతుంది. ఏం పని చేస్తే బాగుంటుంది? నా వల్ల ఏ పని ఏమైనా ఉందా అని ఆలోచించి ఒక నిర్ణయానికైతే వస్తాడు. ముందుగా నేనైతే ఒక ఆవుని కొని తెచ్చుకుంటాను. ఇచ్చే పాలతో కొన్ని డబ్బులైనా సంపాదించుకోవచ్చు అని రంగయ్య అయితే మొదటిగా ఒక ఆవునైతే కొనుక్కుంటాడు. అలా కొనుక్కొని రోజు దానికి గడ్డి వేస్తూ పాలను పితుక్కుంటూ ఆ పాలని అమ్ముతూ కొన్ని డబ్బులైతే సంపాదిస్తాడు. ఇంకా అలాగే పొలం పనులు చేయడం కూడా నేర్చుకుంటాడు. అలా నేర్చుకొని రోజు పొలానికి వెళ్ళడం, ఏదో ఒక పని చేస్తూ ఉండడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆవుకు మేత వేసి పాలు పితుక్కోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. రోజు తోటకు వెళ్ళేవాడు. ఆ తోటలో అనేక రకాల పంటలు కూడా వేసేవాడు. కూరగాయలు, అలాగే రకరకాల పంటలు కూడా పండించేవాడు. ఇంకా రంగన్న చాలా అభివృద్ధి చెందుతాడు. అలా చెందడంతో ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. అప్పుడు లచ్చమ్మ రంగన్నతో ఇలా అంటుంది: రంగన్నకు చాలా బుద్ధి వచ్చింది. ముందులా లేడు, చక్కగా పని చేసుకుంటున్నాడు. అనవసరంగా నేనే ఇన్ని రోజులు అతనికి మాటలని బాధ పెట్టాను అని లచ్చమ్మ మనసులో అనుకుంటుంది. అలాగే లచ్చమ్మ రంగన్నతో, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు నీకు చాలా మాటలు అన్నాను. మీరేమీ పని చేయట్లేదని, మీరు చాలా బద్ధకంగా ఉంటున్నారని అని లచ్చమ్మ రంగన్నతో చెప్పగానే రంగన్న ఇలా అంటాడు: లేదు లచ్చమ్మ, నీవు అలా అనడం వల్లనే నేను ఇలా మారిపోయాను. లేకుంటే ఇంకా బద్ధకంగా తయారయ్యేవాణ్ణి అని రంగన్న లచ్చమ్మతో అంటాడు. అలా రంగన్న చక్కగా పని చేసుకోవడం చూసి రంగన్న తల్లి కూడా చాలా సంతోషపడుతుంది. అలాగే తన కూతురు కూడా తండ్రి అలా పనిచేయడం చూసి తాను కూడా చాలా సంతోషపడుతుంది. ఇంట్లో వారందరూ రంగన్నని చాలా మెచ్చుకుంటారు. అలాగే ఇంట్లో వారందరూ ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు మీ అందరినీ నేను చాలా బాధ పెట్టాను. మీరందరూ నన్ను క్షమించాలి అని ఇంట్లో వారికి అంటాడు. అలా రంగన్న పొలం పనులు చేసుకుంటూ, ఆవును చూసుకుంటూ, డబ్బులు సంపాదిస్తూ చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఇంకా రంగన్న అయితే ఒక చిన్న వ్యాపారాన్ని కూడా మొదలు పెడతాడు. పంటలు బాగా పండి చక్కగా అభివృద్ధి చెందుతాడు. రోజు తన తోటలో పండిన పండ్లు, కూరగాయలు అమ్ముతూ చాలా పెద్ద వ్యాపారాన్ని మొదలు పెడతారు. అలా రంగన్న అభివృద్ధిలోకి రావడంతో ఇంట్లో వారందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారు. రంగన్నను చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి చెందాడని అందరూ మెచ్చుకుంటారు. అలా రంగన్న ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ చూసుకుంటూ రంగన్న కూడా చాలా సంతోషిస్తాడు.